ద్వేషం ఎవరి మీద ఉండకూడని గుణం. కానీ ఒకవేళ ఉన్నచో ఎవరిని ద్వేషిస్తే ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయో ఈ శ్లోకం ద్వారా చూడండి. ఆప్తద్వేషాద్ భవేన్మృత్యుః పరద్వేషా ధనక్షయః. రాజద్వేషాద్ భవేన్నాశో బ్రహ్మద్వేషాత్ కులక్షయః. ఈ లోకంలో మానవుడు ఎవరిని ద్వేషించుట తగదు. తన మేలు కోరు వారిని ద్వేషిస్తే తనకి మరణ భయం కలుగుతుంది. పరులను ద్వేషిస్తే తన సంపద నాశనమవుతుంది. రాజును ద్వేషిస్తే అంతా నశించిపోతుంది. వేద విద్వాంసులను ద్వేషిస్తే తన వంశమే నాశనం అయిపోతుంది.